ఎవరు జీవితాన్ని ఎవరు తయారు చేస్తున్నారు? భగవంతుడు తయారు చేస్తున్నాడా? మనుషులు తయారు చేస్తున్నారా? ఇంకేమైనా తయారు చేస్తున్నారా? అంటే శ్రీ అమ్మ భగవాన్ అంటారు, మీ జీవితాన్ని మీరే సృష్టించుకుంటారు. సో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఆ పని ఏదైతే చేస్తూ ఉంటారో అది వారి యొక్క జీవితాన్ని తయారు చేస్తూ ఉంటుంది. డెస్టినీ, వారి యొక్క జీవిత గమ్యాన్ని తయారు చేస్తూ ఉంటుంది. మీకు ఈరోజు అనారోగ్యంగా ఉంది అనుకోండి. అనారోగ్యం ఉండేదానికి కారణం ఎవరు? మీరు నిరంతరము చేసిన పనులే మీకు అనారోగ్యాన్ని తీసుకొచ్చున్నాయి. సరిగ్గా వేళకు పడుకోకపోవడము, సరైన వాటర్ తాగకపోవడము, ఆహారం తినకపోవడము, ఎక్సర్సైజ్ చేయకపోవడము, సూర్యరశ్మిలో తిరగకపోవటము, ఫ్రెష్ ఎయిర్ తీసుకోకపోవటము, ఇలాగా గమనిస్తూ ఉంటే ఎన్నో కారణాలు మీ శరీరానికి అవసరమైంది మీరు ఇవ్వలేదు. మీకు అనారోగ్యం వచ్చేసింది. సో మీ అనారోగ్యానికి కారణం ఎవరు అంటే మీరే అని చెప్పచ్చు. మీ యొక్క ఇమోషనల్ స్టేట్ ఉంది, మీ భావాలు మీకున్నాయి. అది ఎలా మీకు కలుగుతుంది? ఒక కోపంతో ఉంటారు కొంతమంది చిరాకుతో ఉంటారు, కొంతమంది యాబ్సెంట్ మైండెడ్గా ఉంటారు, కొంతమంది ఎప్పుడు కూడా ఈర్ష్యతో ఉంటారు. ఏదో ఒక ఇమోషన్ చాలా ప్రిడామినెంట్గా ఉంటుంది, వాళ్ళ లోపల అది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది అని గమనించినట్లయితే ఆ పర్టికులర్ పర్సన్, ఆ వ్యక్తి తను ఎవరితో ఉంటున్నారు, ఏం చూస్తున్నారు, ఏ కథలు వింటున్నారు, ఏ న్యూస్ వింటున్నారు, ఏ సినిమాలు చూస్తున్నారు, ఎలాంటి ఇన్పుట్స్ లోపలికి వెళ్తూ ఉన్నాయి, ఆ వెళ్ళటము ఆ ఇమోషన్ని తయారు చేస్తూ ఉంది. ఆ ఇమోషన్ రావటం వల్ల యాక్షన్స్ చేస్తూ ఉన్నారు. యాక్షన్స్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి జీవితము ఆ విధంగా తయారవుతూ ఉంది. సో ఇది స్టెప్ బై స్టెప్ నడుస్తూ ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారో అది మీ జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే మీ యొక్క భావాల మీద ఆధారపడుతుంది. మీ భావాలు దేని మీద ఆధారపడి ఉన్నాయంటే చుట్టూ ఉన్న వాతావరణంలోంచి మీరేం తీసుకుంటున్నారు దాని మీద మీ భావాలు వస్తాయి. భావాలు వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఓకే, ఇది మనం చేద్దాము అని ఒక నిర్ణయం తీసుకుంటారు. అట్లాగా ఒకే నిర్ణయాన్ని 2-3 సార్లు తీసుకుంటూ ఉంటే అది ఒక నమ్మకంగా మారిపోతుంది. మీ నమ్మకాలు ఇట్లాగా ఎన్ని విషయాల్లోనూ మీరు ఏర్పరచుకుంటూ ఉన్నారు. ఒక సంఘటన జరిగిన తర్వాత ఒక నమ్మకం వస్తుంది, ఒక వ్యక్తిని మాట్లాడిన తర్వాత ఒక నమ్మకం వస్తుంది, ఒక సినిమాకి వెళ్ళాక ఒక నమ్మకం వస్తుంది. ఇట్లాగా ఎన్నో నమ్మకాలు ఏర్పడతాయి. నమ్మకాలు ఏర్పడి భావాలు కలిగి నిర్ణయాలు తీసుకొని యాక్షన్స్ చేసి మీ జీవితాన్ని మీరు సృష్టించుకుంటున్నారు. సో మీ జీవితము చాలా నిరాశగా ఉండాలన్నా, నిరాసక్తిగా ఉండాలన్నా, లేదా ఎనర్జెటిక్గా ఉండాలన్నా, వైబ్రెంట్గా ఉండాలన్నా మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మీరు 8 సంవత్సరాల పిల్లలప్పుడు మీ తల్లిదండ్రులు ఇంట్లో మిమ్మల్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయారనుకోండి. మీరు స్కూల్ నుంచి వచ్చేసరికి ఎవరు లేరు, వాళ్ళు చెప్పారు వెళ్ళిపోతున్నామని. మీకు ఆ రోజే ప్రోగ్రెస్ కార్డు వచ్చింది. ప్రోగ్రెస్ కార్డులో మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఆ ఫస్ట్ ర్యాంక్ని షేర్ చేసుకోవడానికి, ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి ఇంట్లో ఎవరు కనిపించట్లేదు. మీరు ఏకాకిగా ఉన్నారు. లోపల అనుకుంటున్నారు, నా ఆనందాన్ని పంచుకోవడానికి ఎవరు లేరు నాకు. నేను చాలా అన్లక్కీ, నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, నా ఆనందాన్ని ఎవరు కూడా మెచ్చుకోవటం లేదు, నా సక్సెస్ని ఎవరు మెచ్చుకోవట్లేదని. నేను చాలా అన్లక్కీ ఫెల్లో, నేను ఎంత విజయం సాధించినా నన్ను ఎవ్వరూ మెచ్చుకోరు అని ఒక నిర్ణయం ఏర్పడిపోతుంది. అది ఒక బిలీఫ్, ఒక నమ్మకం కూడా ఏర్పడుతుంది. నమ్మకము, నిర్ణయము
ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా జరిగిపోతుంది. మనము వివరించి చెప్తూ ఉన్నాం. సో ఈ నమ్మకం ఏర్పడిపోయింది. నన్ను ఎవరు మెచ్చుకోరు, ఎంత కష్టపడినా నాకు గుర్తింపు ఉండదు. ఇది చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన విషయము, ఇప్పటికీ అది రన్ అవుతూ ఉంటుంది. అన్కాన్షియస్లో కూర్చొని అది మీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. అందువల్లనే మనం చెప్తూ ఉంటాము, మీరు ఏం చూస్తారు, ఏం చదువుతారు, ఏం వింటారు, ఏ అనుభూతి చెందుతారు, ఇవి మీ నమ్మకాలని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అందువల్లనే మనం చెప్తాము, మంచిగా ఉండే వాటిని చూడండి, మంగళకరమైన వాటిని చూడండి, చదవండి, అనుభూతి చెందండి. మీ జీవితంలో మంచి నమ్మకాలు ఏర్పడతాయి. ఒక మంచి జీవితం అనేది మీకు ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈరోజు అంత రివర్స్లో చేస్తున్నారు. చూసేది, చదివేది, విన్నది, అనుభూతి చెందేది అంతా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. రాంగ్ ఇమోషన్స్ని మీ లోపల అది ట్రిగర్ చేస్తుంది. రాంగ్ నమ్మకాల్ని క్రియేట్ చేస్తూ ఉంది. సో లైఫ్లో ఎప్పుడు కూడా అన్సక్సెస్ఫుల్గా ఉండిపోతున్నారు, లేదా అన్హ్యాపీగా ఉండిపోతూ ఉన్నారు. ఈ నమ్మకాలు తయారవడం అనేది నిరంతరము జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది, ఇప్పుడు దాని యొక్క ప్రభావం ఉంటుంది అని అనుకోకండి. ఈ సమయంలో కూడా మీరు జాగ్రత్తగా వింటూ ఉన్నట్లయితే మీ నమ్మకము మారుతూ ఉంటుంది. ఒక పాజిటివ్ థింగ్ అనేది మీకు జరుగుతూ ఉంటుంది. మనము కొత్త నమ్మకాలని క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఏవైతే మీకు మీ మీద అపనమ్మకము కలుగు చేస్తుందో, మీ మీద విశ్వాసం మీకే లేకుండా చేస్తుందో, మిమ్మల్ని మీరు నమ్మలేకపోతున్నారో, అవన్నీ బ్రేక్ చేస్తూ ఉన్నాం. బ్రేక్ చేస్తూ కొత్తగా మిమ్మల్ని మీకు ఒక నమ్మకం కలిగేలా, విశ్వాసం కలిగేలా, మీరు సాధించుకోగలరు అని ఎంపవర్ చేసేటట్టుగా నమ్మకాల్ని తయారు చేస్తూ ఉన్నాం. మీ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళేదానికి, సక్సెస్ఫుల్ అయ్యేదానికి, మీరు కోరుకున్నది మీకు జరిగేదానికి. ఎందుకంటే దేవుడితో సమానంగా మనిషి కూడా శక్తిమంతుడు అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. మరి మీ బిలీఫ్స్ అన్నీ డిసెంపవరింగ్గా ఉంటాయి, అంటే అవి శక్తిహీనంగా ఉంటే, మిమ్మల్ని కుంగదీసే విధంగా ఉంటే మీ నమ్మకాలు, మీరు జీవితంలో ఏం సాధిస్తారు? సంతోషంగా ఎలా ఉంటారు? అసాధ్యం. సో భగవద్ధర్మ ఏం చేస్తుంది, మీ అమ్మ భగవాన్ ఏం చేస్తున్నారు అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని ఒక కొత్త వ్యక్తులుగా తయారు చేస్తూ ఉన్నారు. మా విశ్వాసాల్ని, నమ్మకాల్ని పునర్నిర్మిస్తున్నారు, రీబిల్డ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఒక మనుషులుగా మిమ్మల్ని శ్యామా భగవాన్ ఈ సమాజంలో నించోపెడుతున్నారు. భగవంతుడు వచ్చాడు అంటే మనుషుల జీవితాల్ని మార్చడానికి, వారి జీవితంలో ఏవైతే ఇట్లా